యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మాట వినడానికి వచ్చిన అందరికీ ప్రభు పేరిట శుభములు మనం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మరి ఈరోజు ఆద్య చంద్రిక పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మనం జరిపిస్తున్నాం. దానికోసం మనం కొన్ని మాటలు పుట్టినరోజు సందర్భంగా, అంటే మనిషి పుట్టుకను గురించి, బ్రతుకు పరమార్థం గురించి దేవుడు రాయించిన గ్రంథం నుంచి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలో 13-14 వచనాలు మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13-14 వచనాల్లో, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు ఎవరు? నన్ను నిర్మించిన వాడు నీవే. అంటే నీవే అంటే దేవుడు అని దావీదు గారు రాస్తున్నారు. మరి తల్లి గర్భమందు నిర్మించిన వాడు దేవుడైనా? దేవుడు లేకుండా ఎవరు జన్మించలేరు, పుట్టలేడు. మనిషి పుట్టించగలడా? మనిషి పుట్టించలేడు. కానీ దేవుడే పుట్టిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు పుట్టించిన వాళ్ళు ఈ లోకంలో పుట్టి పెరిగి పెద్దయి తెలివి నేర్చుకొని, జ్ఞానం నేర్చుకొని, చివరికి ఏమంటారు? దేవుడు లేడు, ఏం లేడు. ఆ దేవుడు పుట్టిస్తే పుట్టి ఈ లోకంలో పెరిగి పెద్దయి జ్ఞానవంతుడై చదువుకొని అతి తెలివి ఎక్కువైపోయి దేవుడు లేడని అనడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ తల్లి గర్భంలో నుంచి నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందుని బట్టి నేను నీకు చున్నాను అని దావీదు గారు ఆయన ఇక్కడ రాయడం చూస్తున్నారు. అయితే దేవుడు మనందరినీ పుట్టిస్తున్నాడు. ఎలా అంటే ఒకరి నుండి అని అపొస్తలుల కార్యాలు 17-20 నుంచి మనకు తెలుసు. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించిన ఎక్కడ ఉంటుంది? ఒకసారి చూడండి, అపొస్తలుల కార్యాలు 17-20. అపొస్తలుల కార్యాలు 17-20లో యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించాడు అని అక్కడ ఉంది. యావత్ భూమి మీద అంటే ఈ ప్రపంచం అంతా కూడా కాపురం ఉండడానికి ఒక్కరి నుండే ప్రతి జాతి వచ్చిందని ఇక్కడ అపొస్తలుల కార్యంలో మనం చూస్తున్నాము. ఉదాహరణకి ఇక్కడ అర్థం కావాలంటే ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి రైల్వే స్టేషన్ రైలు మార్గం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే మన గమ్యస్థానం విశాఖపట్నం. ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ ఒకటే నడుస్తుంది రైలు, రెండు ఉండాలి పట్టాలు. ఒక పట్ట ఉంటే రైలు నడవదు. ఆ రెండు పట్టాలు ఉదాహరణకి ఆదాము హవా అనుకుంటే, ఆదాము ఒక పట్ట, హవా ఇద్దరు కలిసి ఒక రైల్వే ట్రాక్ అనుకుంటే, వారి ద్వారా ఒకరి నుండి ఒకరెవరు? యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒకరి నుండి సృష్టించాడని ఉంది. ఆ ఒకరెవరు? ఆదాము. ఫస్ట్ నిర్మించిన ఆయన ఆదాము. ఆదాము ద్వారా ఆదాముకు హవ్వ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఈ రైలు పట్టాలాగా చెలకలు అనుకుంటే, ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం గమ్యస్థానం అనుకుంటే ఒకటి సరిపోదు. కాబట్టి రెండు ద్వారా వారి ద్వారానే మనం అందరం ఇక్కడికి మన భూమి మీద పుట్టడం జరిగింది. అయితే మరి మన గమ్యస్థానం ఇప్పుడు మనం పుట్టామంటే మన ఎన్నో స్టేషన్లు మనం దాటుకుంటూ వస్తాం కదా. తల్లుల గర్భాలు రైల్వే స్టేషన్గా మనం అనుకుంటే, ఎక్కడి నుంచో ఆదాయం నుంచి మనం ఎక్కడి నుంచో ఎంతో మంది తల్లుల గర్భాలు దాటుకుంటూ మనం ఇక్కడికి వచ్చాం. ఈ ఆద్య చంద్రిక ఇప్పుడు ఇక్కడ ఈ స్టేషన్లో దిగినట్టు మనం అనుకోవాలి. ఇప్పుడు ఈ సిగ్నల్స్ ఉంటాయి కదా, సిగ్నల్స్ లేకపోతే ఏం జరుగుతుంది? ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు రాహాబ్ అనే ఎరకపట్నం నుంచి రూతు మోయాబ్ దేశం నుంచి వచ్చినట్టు మనం చూస్తున్నాం కదా.
అంటే ఎందరో తండ్రుల గర్భాలు తల్లుల గర్భాలు దాటుకుంటూ మనం ఇక్కడికి వచ్చాం. ఎందరో కొంతమంది గర్భాల్లోనే రాలిపోతారు, కొంతమంది చనిపోతారు. కానీ దేవుడు మాత్రం మనం ఇక్కడ సజీవంగా ఈ రోజున ఇక్కడ నిలబెట్టాడంటే అది దేవుని దయ వల్లనే జరిగింది. ఇక దేవుడు మనం కోరుకున్నాడు కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఇక 71వ కీర్తన 18వ వచనం చూస్తే మనం సేవ గురించి అక్కడ మనం చూస్తాం. కీర్తన 71 18వ వచనం చూస్తే దేవా వచ్చి తరమునకు నీ బాహుబలం గురించి పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధుడనై అప్పటి వరకు నన్ను విడవకము అని ప్రార్థన చేస్తున్నాడు అమ్మగారు. అంటే మన పెద్దవారికి రాబోయే తరం వారికి మనందరం సేవ చేసే వర్గంగా మనం ఉండాలి. మనకంటే పెద్దవారు ఉన్నారు, రాబోయే తరాలు ఉన్నాయి, ఇంకా జనరేషన్ ఇంకా పుట్టబోయే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మనం సేవ చేస్తున్నాం. యేసు ప్రభు వారు అయితే తరములకు సేవ చేసినట్టుగా మనం ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. మనమైతే మనం ఉన్నంత వరకు మనం సేవ చేయగలం. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన తరతరాలకు కూడా ఆయన అక్కడే సేవ చేసినట్టు అనుకుంటున్నాం. ఇంకా మన ఈ తరంలో మనం ఉన్నాం, మనకు కూడా ఆయన మాట మనం ఇప్పుడు చదువుతున్నాం. ఇదంతా యేసుక్రీస్తు వారు చేసినటువంటి సేవ. ఇంకా రాబోయే తరాలకు కూడా ఆయన చెప్పిన మాటలే ఎవరైనా ధ్యానించుకోవాల్సింది. ఎఫ్ఎస్సి పత్రిక 3:20 చివరిగా అది చూసుకొని మనం ఊహించేవాడన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు యేసుక్రీస్తు గారు చేసిన సేవలు తరతరాలకు ఆయన సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పుట్టుక గురించి మనకు తెలుసుకున్నాం కదా. చాలా మందికి మనం పుట్టామని అనుకుంటాం, కానీ ఆ పుట్టుక విలువ తెలియదు. ఎలా పుట్టామో అని తెలుసుకున్నారు జస్ట్ అంతే. కానీ ఎందుకు పుట్టాము, పుట్టుక విలువ ఏంటి అనే విషయాలు ఎవరు తెలుసుకోవాలి తెలియదు. చెప్పినా కూడా వినేంత ఆసక్తి వాళ్ళకు ఉండదు. దేవుడు ఒకరి నుండి ఈ ప్రపంచంలో అందరినీ సృష్టించాడు. కాబట్టి మనం ఒకరి నుండి వచ్చాం. ఆ ఒకరు అంటే ఆదాము నుంచి అనేక తరాలు దాటుకుంటూ మనం ఇక్కడికి వచ్చాం. ఈరోజు పాప పుట్టినరోజు కాబట్టి ఆ పాప ఈ తరంలో మనకి ఇక్కడ మనం జన్మించింది. మనం కూడా ఎక్కడెక్కడో జన్మించి చివరికి ఇక్కడ సంఘంలో ఇక్కడ మనం పడుకున్నాం. కాబట్టి ఇవన్నీ మీరు పుట్టుక గురించి జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా సహోదరులు ఉన్నారు, ఈ వచనాలన్నీ తర్వాత మనకు వివరిస్తారు.